నమస్తే, వెల్కమ్ టు 3TV రియల్ ఎస్టేట్. సో ఈరోజు మనతో రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ ప్రాపర్టీ అడ్వైజర్ వల్లూరు వెంకటేశ్వర్లు గారు ఉన్నారు. సో సార్తో ఇవాళ మనం రియల్ ఎస్టేట్ అంటే మనకి ఫ్యూచర్ సిటీలో అంటే ఇంకా మనకి ప్రోగ్రెస్ ఎలా ఉంది, అంటే ప్రాజెక్ట్స్ అనేవి చాలా స్టార్ట్ అయినాయి అక్కడ, అంటే రోడ్స్ కావచ్చు, కంపెనీస్ కావచ్చు, ఇవన్నీ ప్రాజెక్ట్స్ అన్ని స్టార్ట్ అయినాయి. సో వాటి ప్రోగ్రెస్ ఎలా ఉందో ఒకసారి సార్తో డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ఫ్యూచర్ సిటీని మనం అందరం ఫాలో అవుతున్నాము. అవును. సో ఇప్పుడు అక్కడ అనుకున్న కంపెనీస్ కానీ, రోడ్స్ కానీ, ఈ డెవలప్మెంట్స్ అనేవి అప్డేట్స్ ఏమున్నాయి సార్? ఇంకా వర్క్స్ జరుగుతున్నాయి కదా, 330 ఫీట్ రోడ్ కానీ అలాంటివి వర్క్స్ మనకి అప్డేట్స్ ఉంది. ఫ్యూచర్ సిటీ నో లాంగర్ జస్ట్ ఎ మ్యాప్ అండ్ యాక్చువల్గా సర్వేస్ జరుగుతున్నాయి, రోడ్ మార్కింగ్స్ జరుగుతున్నాయి, ల్యాండ్ ఎక్విజిషన్ జరుగుతున్నాయి. అంతకుముందు అనుకున్నది 14,500 acres కన్నా ఇప్పుడు 30,000 acres మన ఫర్దర్గా ఇంక్రీజ్ చేయటం వలన కొన్ని చోట్ల ల్యాండ్ మీరు ఫ్యూచర్ సిటీ సైడ్ వెళ్తే చాలా వరకు ఎంఆర్ఓస్ కానీ ఆర్డీఓస్ కానీ ఆ ఏరియాస్ తిరగటం కూడా నేను చాలాసార్లు చూడటం జరిగింది. ఎందుకంటే కొంతమంది యాక్సెప్ట్ చేయట్లేదు కాంపన్సేషన్ పరంగా కానీ మిగతా పరంగా కానీ, బట్ దేర్ గవర్నమెంట్ ఈజ్ పుషింగ్ త్రూ ద పొలిటికల్లీ, త్రూ ద విలేజ్ అడ్మినిస్ట్రేషన్స్ కానీ అండ్ దిస్ రెవెన్యూ డిపార్ట్మెంట్స్ కానీ, బట్ దేర్ ఇన్ ద వెల్ ప్రోగ్రెస్. ఓకే, అప్డేట్స్కి వచ్చేలేకే 330 ఫీట్ రోడ్ ఈ రోజుకి కూడా ఏంటంటే చాలా చోట్ల చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. స్మాల్ పాకెట్స్ స్టిల్ ఇంకా ఎక్వైర్ అవ్వలేదు, బట్ మ్యాక్సిమం 95% దే ఎక్వైర్డ్ అండ్ వర్క్ ఈజ్ ఫుల్ స్వింగ్. దే ఆర్ ఎక్స్పెక్టింగ్ నెక్స్ట్ 3 yearsలో అది 330 ఫీట్ రోడ్డు తీసుకురావాలని. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది డెవలప్మెంట్స్ అక్కడ రిలేటెడ్ టు ద ఫ్యూచర్ సిటీ ఓన్లీ 330 ఫీట్ రోడ్ డెవలప్మెంట్. ఎందుకంటే దాని మీదే మనకి బుల్లెట్ మెట్రో కానీ అప్ టు మీర్ఖాన్పేట ఏది ఎయిర్పోర్ట్ నుంచి ప్లాన్ చేస్తున్నారు రావిరియాల మీదుగా. అట్లానే దాన్ని కనెక్టింగ్ చేసుకొని ముచ్చెర్ల దగ్గర జంక్షన్ రాబోతుంది. దాన్ని కనెక్ట్ చేసుకొని అక్కడి నుంచే మళ్ళీ మచిలీపట్నానికి వయా అమరావతికి 12 lane గ్రీన్ ఫీల్డ్ రోడ్డు కూడా ప్లాన్ చేస్తుంది. దానికి కూడా మార్కింగ్ స్టార్ట్ చేశారండి. ఇప్పుడు మీకు ముచ్చెర్ల నుంచి వయా అమరావతి టు ద మచిలీపట్నము తెలంగాణ పార్ట్లో దట్ ఆల్సో దే ప్లాన్ దే స్టార్టెడ్ ఎస్పెషల్లీ ఇన్ ద ఫ్యూచర్ సిటీ మార్కింగ్స్. వీ కెన్ సీ ఈవెన్ ద నంబర్స్ ఆల్సో నౌ. అంటే మార్కింగ్స్ సర్వేస్ ఇన్ ఫుల్ స్వింగ్. ఇంకోటి వచ్చేలేక ఏంటంటే ఎక్కడైతే 200 ఫీట్ రోడ్డు లైఫ్ సైన్సెస్ క్లస్టర్కి వచ్చి నాగార్జున సాగర్ నుంచి ఒకటే చింతలమేట ఒక గేట్ వస్తుందండి. అక్కడ కూడా ఏంటంటే ఆ 200 ఫీట్ రోడ్డు దేర్ ఫుల్ స్వింగ్. ఐఎమ్ హ్యాపీ టు సీ దట్ రోడ్. ఎందుకంటే లైఫ్ సైన్సెస్లో పెద్ద పెద్ద కంపెనీస్ రాబోతున్నాయి కాబట్టి, ఫార్మా కంపెనీస్ అంటే పెద్ద పెద్ద బాయిలర్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు దే ఆస్క్ యాక్చువల్లీ గుడ్ రోడ్. ఎందుకంటే ఆ మెటీరియల్ ఆ యొక్క ఎక్విప్మెంట్ తీసుకురావాలంటే పెద్ద రోడ్డు, పెద్ద ట్రక్స్ రావాల్సి వస్తాయి అనమాట. దే గివింగ్ ద ఫస్ట్ ఫోకస్ ఆన్ దట్ వన్. అంటే రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ చేస్తున్నారు, వాటర్ ఫెసిలిటీస్ మీద ఫోకస్ చేస్తున్నారు. అండ్ టోటల్గా ఇప్పుడు మామూలుగా ఇన్ఫ్రా కాకుండాను ఏ విధంగా FCDA కూడా తొందరగా తీసుకొస్తే మ్యాప్ను కూడా వాళ్ళు ఫోకస్ ఇట్ విల్ మే కమ్ ఎట్ ఎనీ బై December దేర్ ప్లానింగ్. కానీ అది కూడా తొందరగా FCDA మ్యాప్ రావాలన్నమాట. FCDA మ్యాప్ వస్తే, కాకపోతే ఏంటంటే కొన్ని డిలే అయితే డెఫినెట్గా కనిపిస్తుంది. FCDA స్టిల్ దే హ్యావ్ టు స్పీడ్ అప్ ద వర్క్ అనమాట. ఆఫీస్ అయితే షిఫ్ట్ చేశారు కానీ బట్ వర్క్ అనేది ఇస్ నాట్ ద అప్ టు ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద పీపుల్ అండ్ కంపెనీస్ అండ్ దీస్ థింగ్స్ అన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే జోన్స్ ఇవన్నీ మనకి కావాల్సి వస్తుంది, జోన్స్ ప్రకారం కూడా డెవలప్మెంట్ అనేది ఎక్కడెక్కడ ఏం రాబోతుంది అనేది కూడా మనకు తెలుస్తుంది అనమాట. దీనివల్ల ఏంటంటే డెఫినెట్గా బట్ గవర్నమెంట్ ఈజ్ ఫోకసింగ్. మనకి రీసెంట్గా కూడా మొన్న అనౌన్స్మెంట్ చీఫ్ మినిస్టర్ గారు దేర్ ఈజ్ ప్లానింగ్ ఫర్ 20 days టూర్ ఫ్రమ్ ద August 1st week కాడి నుంచి ఎండ్ వరకు టు అట్రాక్ట్ Fortune 500 కంపెనీస్ టు ఎస్టాబ్లిష్ దేర్ ఇండస్ట్రీస్ ఇన్ ద ఫ్యూచర్ సిటీ ఏరియాస్ అనమాట. అదొక డెవలప్మెంట్. అంటే యాక్చువల్గా ఫ్యూచర్ ముఖ్యంగా ఇది ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ కానీ ప్రజెంట్ గవర్నమెంట్కే ఇట్ ఈస్ బికమింగ్ ఏ ఛాలెంజ్ అనమాట. ఎందుకంటే రేపు ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ఎలక్షన్స్ ఐ థింక్ 2028 జమిలీ ఎలక్షన్స్ అయితే 2029 వరకు కూడా ప్రజెంట్ గవర్నమెంట్ ఉండొచ్చు. దాన్ని బట్టి ఏంటంటే ఇంకా 2.5 years ఉండబోతుంది కాబట్టి డెఫినెట్గా కొంతవరకైనా కానీ ఫ్యూచర్ సిటీ ఒక 30% అయినా కానీ కంప్లీట్ అవుతానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ మెయిన్. ఆఫ్టర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వన్స్ కంపెనీ స్టార్ట్ అయిందనుకోండి, ఎంప్లాయ్మెంట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది.
అదనమాట. అట్లనే తిమ్మాపూర్లో కూడా మోర్ దాన్ 350 acres ఒక ఇండస్ట్రీస్ క్లస్టర్స్ రావాలి. ఎక్కడెక్కడ దేర్ ప్లానింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ మిగతా సంబంధించిన కూడా దేర్ ప్లానింగ్, గుడ్ ప్లానింగ్ ఈజ్ దేర్, బట్ ద ప్లానింగ్ హ్యాస్ టు బి ఇంప్లిమెంటెడ్ ద ఫాస్ట్ వే అనమాట. అది ఇంపార్టెంట్. దట్ మే టేక్ లిటిల్ టైమ్, బట్ దేర్ ఫోకసింగ్ అనమాట. బట్ ఇట్ ఈస్ ఇన్ ద పాజిటివ్ వే. ఎనీథింగ్ మన హైటెక్ సిటీ ఎన్ని సంవత్సరాలు అయిందండి, ఓఆర్ఆర్ స్టార్ట్ అయిన కానీ కంప్లీట్ అయ్యే వరకు ఎన్ని సంవత్సరాలు అయింది. అట్లనే ఫ్యూచర్ సిటీ కూడా ఇట్స్ అ లాంగ్ టర్మ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ గ్రోత్ స్టోరీ అనమాట. యాక్చువల్లీ ఇట్స్ నాట్ అ షార్ట్ టర్మ్. అయితే ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఇప్పుడు ఇమీడియట్గా చేయొచ్చా, ఇంకొంచెం కాలం ఆగమంటారా మీరు? కొంచెం అయితే ఇంకా అంటే ఎప్పుడైతే డెవలప్మెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విజిబుల్ అవుతూ ఉంటాయో రేట్స్ పెరుగుతూనే ఉంటాయండి, జంప్ అవుతాయి. అందుకని ఏంటంటే యాజ్ ఎర్లీ ఇన్వెస్టర్గా ఎప్పుడు ఎవరైనా కానీ ఇది కరెక్ట్ టైం అని నేను భావిస్తాను. ఏదో పర్సనల్ అడ్వైజ్ కూడా ఎక్కడైనా కానీ, ఎస్పెషల్లీ కూడా ఫ్యూచర్ సిటీలో ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు లొకేషన్స్ని ఐడెంటిఫై చేయడం కష్టంగా ఉంది కదా సార్, అంటే ఎక్కడ ఏ ప్రాజెక్ట్ ఎక్కడ వస్తుంది, ఎక్కడ వస్తుంది. కొన్ని సేఫ్టీ జోన్స్ ఉన్నాయండి. ఇప్పుడు నేను చెప్తాను, మెయిన్ రోడ్డుకి సాగర్ రోడ్డుకి కానీ మెయిన్ 200 feet రోడ్డుకి కానీ కొంచెం మార్జిన్ వదిలేసి సెకండ్ బీట్లో తీసుకోవటం కానీ, ఎక్కడైతే జంక్షన్స్ వస్తున్నాయో ఆ ప్రాంతంలో కానీ ఊరికి దగ్గరగా తీసుకోవటంలో కానీ, కొన్ని ప్రాంతాల్లో కొన్ని లైఫ్ సైన్సెస్ క్లస్టర్స్ దగ్గర కానీ అట్లాగా తీసుకుంటానికి అవకాశం ఉంది స్టిల్. అండ్ ఓల్డ్ వెంచర్స్లో కూడా కొంత అవకాశం అయితే ఉంది. ఎందుకంటే నేను రీసెంట్గా ఒక కమర్షియల్ బ్రహ్మాండం బిట్స్ చెప్తున్నాను, కావాలంటే దాన్ని సెర్చ్ చేయడం జరిగింది. కొన్ని బిట్స్ బ్రహ్మాండం రోడ్డు సాగర్ హైవే అట్లా. అంటే కస్టమర్కు స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ని బట్టేసి మనము మూవ్ అవ్వాలా. ఆపర్చునిటీస్ అయితే డెఫినెట్గా ఉన్నాయి, బట్ దే హ్యావ్ టు స్పెండ్ ఎ టైమ్, దాన్ని దే హ్యావ్ టు వెయిట్ విత్ పేషెన్స్. అయితే సార్ ఆపర్చునిటీ ఉంది, ఆపర్చునిటీ అని మీరు కూడా చెప్తున్నారు, బట్ ప్రైజెస్ బాగా హైప్లో ఉన్నాయా, ప్రైజెస్ రీజనబుల్గానే ఉన్నాయా? ఇప్పుడు ప్రైసెస్ రీజనబుల్ అండి. ఇప్పుడు ప్రైసెస్ రీజనబుల్. డూ యూ థింక్ దట్, నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాను, నెక్స్ట్ 5 yearsలో ప్రైసెస్ తగ్గుతాయి ఇప్పుడున్న వాటికన్నా? నెక్స్ట్ 3 yearsలో ఇప్పుడున్న ప్రైసెస్ తగ్గడానికి అవకాశం ఉందా? దానికి రీజన్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేదు. కానీ పెరగడానికి ఐ క్యాన్ టెల్ మెనీ రీజన్స్. ఎందుకంటే రోడ్స్ కంప్లీట్ అయింది అనుకోండి, ఇది 330 feet రోడ్ కంప్లీట్, మెనీ 200 feet రోడ్ ప్లాన్ ఇన్ ద ఫ్యూచర్ సిటీ మ్యాప్ రాబోతుంది. కంపెనీ స్టార్టెడ్ కమింగ్ వచ్చినాయి అనుకోండి, అయినా డెఫినెట్గా రేట్స్ పెరుగుతాయా తగ్గుతాయా? పెరుగుతాయి. బట్ ఐ రికమెండ్ ద పీపుల్ ఇన్ ద ఫ్యూచర్ సిటీ ఏరియా ల్యాండ్ తీసుకుంటే బెస్ట్ అండి. అప్రూవల్ లేఅవుట్లో అది కూడా కొన్ని గేటెడ్ లేఅవుట్లో కొన్ని ఎక్స్ప్లోర్ చేయగలిగితే ఓల్డ్ లేఅవుట్స్లో కూడా మనం తీసుకోవాలి. కొత్త లేవు ఎటు కాబట్టి అది. అంటే అదే చెప్తున్నా కదా, రైట్ లొకేషన్ ఇంపార్టెంట్, రైట్ టైంలో తీసుకోండి. రైట్ టైం అంటే ఇది నా దృష్టిలో ఇది రైట్ టైం. చాలామంది యూట్యూబ్లో కూడా చెప్తున్నారు, మొన్న కూడా మనం చాలా యూజ్ చేస్తున్నాం, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ 50% డమాల్ అయిందని. నమ్మనండి, ఇక్కడ డిస్కషన్ చేద్దాం. అవన్నీ ఏంటంటే ఎల్నినో ఎఫెక్ట్ అంటున్నారు కొంతమంది. ఆ వెదర్ యొక్క ఎఫెక్ట్ ఈ సంవత్సరం వర్షాలే ఉండొచ్చు కొంత ఎఫెక్ట్, కానీ వీళ్ళు చెప్పినంత భయపెట్టినట్టుగా లేదు. మళ్ళీ వర్షాలు కొంచెం పడుతున్నాయి, కొంచెం ఇంప్రూవ్మెంట్ అయింది అంటున్నారు. మళ్ళీ చూడండి, అంటే ఈ మీడియా కూడా ఎట్లా ఉంటుందంటే, న్యూస్ కూడా స్ప్రెడ్ ఎట్లా అవుతుందంటే, అరే కొంచెం ఉన్నా కానీ దీన్ని ఒక భూతద్దంలో చూపించడానికి ట్రై చేస్తానంటే కస్టమర్కి క్లయింట్కి ఏంటంటే కాన్ఫిడెన్స్ అనేది రావట్లా. ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోయింది. జనాలు నార్మల్గా ఏంటంటే నెగిటివ్ని చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. నెగిటివ్ తొందరగా అట్రాక్ట్ అవుతారు. నేను నెగిటివ్ చెప్పాను అనుకోండి, తొందరగా అట్రాక్ట్ అవడానికి కూడా, రీచ్ పెరగడానికి కూడా ఆ నెగిటివ్ చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఏంటంటే ఇట్ ఈస్ క్లయింట్స్ కూడా ఏంటంటే ద మైండ్ సెట్ ఏంటంటే మీడియా టోటల్ ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోయింది, మోర్ దాన్ రిక్వైర్డ్. ఇప్పుడు మరి ట్రెండ్స్ ఎలా ఉన్నాయి సార్? ప్రజెంట్ హైదరాబాద్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి? మీరు మారింది అంటున్నారు కదా. ట్రెండ్ అండి చెప్తున్నా కానీ, అంతకుముందు ట్రెండ్ ఎట్లా ఉండేదంటే 360 degrees ఎక్కడికి వెళ్ళినా కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ ఓకే రేట్స్ పెరిగినాయి. కానీ ఈరోజు ఫ్యూచర్లో ఇప్పుడు కానీ ఇంకా ఫ్యూచర్లో కానీ ఆ ట్రెండ్ తగ్గింది. రైట్ లొకేషన్స్లో రైట్ క్లస్టర్స్ వస్తున్నాయి, రైట్ కారిడార్స్ వస్తున్నాయి. లైక్ నేను చెప్పాను అనుకోండి, రావిరియాల, తుక్కుగూడ, శంషాబాదు ఒక కారిడార్, లేకపోతే రావిరియాల 330 feet రోడ్ అప్ టు ఆమన్గల్ వరకు ఒక కారిడార్. కొన్ని కారిడార్స్లో మనం ఐడెంటిఫై చేసేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ కారిడార్స్లో డెఫినెట్గా ఇప్పుడు కారిడార్స్ అండ్ స్పెసిఫిక్ రైట్ లొకేషన్స్. మీరు చూడండి, ఈ రోజు కూడా ఒక మంచి బిల్డరు, ఒక బ్రాండెడ్ బిల్డరు
వాళ్ళు ప్రోడక్ట్ లాంచ్ చేయగానే మరి ఫస్ట్ డే ఇన్ని సేల్స్ అవుతున్నాయి అంటున్నారు. అవును. మరి మిగతా అందరికీ అవ్వవు. అంటే అప్పుడు ఒక హైప్లో ఉన్నప్పుడు పెరిగేటప్పుడు అందరూ రష్ అయిపోయి ఎక్కడైనా కొనేస్తారు. కానీ ఈ స్టేజ్లో ఏంటంటే రైట్ ప్రాపర్టీసే, రైట్ డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే పాస్ట్ రికార్డ్ మంచిగా ఉందో, రైట్ లొకేషన్స్లో రైట్ ప్రైస్కి కొంటే మనకి ఫ్యూచర్లో ఎక్కడ ఇబ్బంది ఉండదు. ఇంకోటి ఏంటంటే క్రియేషన్ ఆఫ్ ది వెల్త్ అనేది ఇప్పుడు స్టార్ట్. ఇది కరెక్ట్ స్టేజ్. ఇట్స్ నాట్ గ్రోయింగ్ స్టేజ్, ఇట్ ఈస్ స్టేబుల్ స్టేజ్ అనమాట. ఎందుకంటే లాస్ట్ 5 to 10 years ఎంత అద్భుతంగా రిటర్న్స్ ఇచ్చినాయి రియల్ ఎస్టేటు, అదే కంటిన్యూ అవ్వాలనుకోలేము మనం నెక్స్ట్ 5 years. ఇట్ మే స్టేబుల్ ఫర్ సమ్ టైమ్ అప్ టు ఎలక్షన్స్ వరకు. ఆఫ్టర్ దట్ ఇట్ మే జంప్. ఆర్ బిఫోర్ ఆల్సో ఇఫ్ ద డెవలప్మెంట్స్ చాలా బాగా వచ్చినాయి అనుకోండి, వస్తున్నాయని చూస్తున్నాను అనుకోండి, అగైన్ దే పికప్. ఎప్పుడు ఏంటంటే షిఫ్ట్ ఉంటుంది. ఒకప్పుడు ఇప్పుడు కూడా ఏంటంటే వెస్ట్ పార్ట్ ఆఫ్ ది హైదరాబాద్ అనేది ఇప్పుడు అది ఆల్రెడీ గ్రోత్ వచ్చింది. ఎమర్జింగ్ మార్కెట్ ఏంటంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఇట్స్ నాట్ ద వెస్ట్. ఎమర్జింగ్ మార్కెట్ ఈజ్ ద సౌత్ పార్ట్ ఆఫ్ ది హైదరాబాద్ అండ్ ఈస్ట్ పార్ట్ ఆఫ్ ది హైదరాబాద్ అండ్ ఇన్ బిట్వీన్ సౌత్ ఈస్ట్. నెక్స్ట్ 5 to 10 yearsలో గ్రోత్ ఎక్కడ ఉండబోతుంది అనేది అక్కడ. మరి గ్రోత్ ఉన్న చోట మనం ఇన్వెస్ట్మెంట్ చేసామనుకోండి, యాజ్ ఎర్లీ బర్డ్ ఇన్వెస్టర్ డెఫినెట్గా రిటర్న్స్ వస్తాయా లేదా? వస్తాయి. అంతే. సరే సార్, ఇప్పుడు మా ఇన్వెస్టర్స్ ఎవరైనా అంటే ఇన్వెస్ట్ చేయాలనుకున్నారైనా మీ సజెషన్ కోసం కాల్ చేయాలనుకుంటే ఒకసారి మీ డీటెయిల్స్ కెమెరాకి చెప్పండి. నా నంబరు 8121748850 అండి. మనము ఇన్స్టాగ్రామ్లో కూడా రాబోతున్నాము. దాని డీటెయిల్స్ మనకి షేర్ చేస్తాం టెక్స్ట్లో. యూ కెన్ కాల్, యూ కెన్ గివ్ ఈవెన్ ద మెసేజ్ ఆల్సో. మెసేజ్ విల్ బి బెటర్ ఇఫ్ ఇట్ ఈస్ ద లేట్ అవర్స్. డే టైంలో యూ కెన్ కాల్ మీ అట్ ఎనీ టైమ్ అండి ఫర్ ఎనీథింగ్. ఆపర్చునిటీస్ ఆల్వేస్ ఎగ్జిస్ట్ అండి, బట్ హౌ యూ ఐడెంటిఫై ద ఆపర్చునిటీస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.